హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశాను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అయితే ఒక 2 మంచి రెసిపీస్ అయితే నేను షేర్ చేసుకున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నేనైతే 6 o'clock లేచానండి. బయట అయితే వాకిలి కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత వంట గదిలోకి వచ్చేసాను. చూడండి వంట గది ఎంత క్లీన్గా ఉందో. సింక్లో స్మెల్ రాకుండా నేను ఎప్పుడైనా వాడిన నిమ్మకాయ ఉంటే అది వేసేస్తానండి, అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడైతే కొంచెం వామ్ వాటర్ తాగుదామని చెప్పి నేను స్టవ్ పైన అయితే వాటర్ కాసుకుంటున్నాను. వామ్ వాటర్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఏం లేదు, ఒక 1 glass ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం మనం 1 spoon వామ్ వేసేసుకొని కొంచెం బాగా మరకపెట్టాలన్నమాట. ఆ 1 glass వాటర్ కూడా ½ glass అయిపోవాలన్నమాట. అంత బాగా మరకపెట్టాలి. అవి మరుగుతూ ఉన్నప్పుడు నేను ఇదైతే నైట్ నానబెట్టుకున్నానండి శనగలు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి శనగలతో దోశ అయితే వేద్దామని నైట్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మరిగిపోయినాయి వామ్ వాటర్, ఇవైతే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను నేను. పిల్లలైతే ఇంకా లేదండి. సో అందుకనే ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఆ వామ్ వాటర్కి తాగేశాను. ఏదైనా మన కోసం మనం కొంచెమైనా టైం స్పెండ్ చేసుకోవాలండి డేలో, లేకపోతే డే అంతా ఇరిటేటింగ్గా ఉంటుంది మనకి. ఖచ్చితంగా మార్నింగ్ టైంలో మన కోసం మనం ఖచ్చితంగా టైం ఇచ్చుకోవాలి. ఇంకా పిల్లలు లేచేసారండి. వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి బ్రష్ చేసుకోమని చెప్పి నేనైతే ఇంకా బెడ్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి శనగలతో అయితే నేను దోశ వేస్తున్నానని చెప్పాను కదండి. అందుకోసం నేను నైట్ 1 cup శనగలు అయితే నానపెట్టుకున్నాను. సేమ్ కప్ మెజర్మెంట్తో ఉప్మా రవ్వ కూడా తీసుకుంటున్నాను. ఒక ½ cup వచ్చేసి పెరుగు, ఇంకా ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, మిరియాలు, అల్లం తీసుకున్నానండి. సో అవన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఉప్మా రవ్వ కూడా వేసేసుకున్నాను. అల్లము, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం పలుచగా వేసుకుంటేనే సిమ్లో పెట్టి కాలిస్తే బాగుంటుందండి. కాకపోతే పిల్లలు అలా తిన్నారని నేను కొంచెం లావుగా వేస్తాను ఈ దోశలు. కానీ మీరు మాత్రం కొంచెం పలుచగా కలుపుకొని సిమ్లో పెట్టి బాగా దోశని కాలేయండి. చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దోశ చూడండి చాలా మెత్తగా వచ్చింది. ఇలా అయినా బాగుంటుంది, ఇంకా మనం పలుచగా వేసుకుని క్రిస్పీగా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి రెడీ చేసేసానండి. ఇప్పుడైతే గౌతమ్ని చదివిద్దాం అనుకుంటున్నాను. చాలా అల్లరి చేస్తున్నారండి ఇద్దరు, అస్సలు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. సరే అని బుక్ ఓపెన్ చేసాను, చూడండి ఎంత కాగా కూర్చుని పోయాడో. అయితే కొన్ని వర్డ్స్ ఇచ్చారండి, చిన్న చిన్న వర్డ్స్, అవన్నీ వాటితో ప్రాక్టీస్ చేపిస్తున్నాను.
లంచ్లోకి వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేశానండి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో 1 స్పూన్ షాజీరా అయితే వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఈ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న అల్లము, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకున్నాను. ఒక పెద్ద టమాటో కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా వచ్చేసి గసగసాలు కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ నానబెట్టి వేసుకుంటే మనకి పేస్ట్ చాలా కొంచెం థిక్గా వస్తుందన్నమాట. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ మెత్తగా మిక్సీ వేసుకున్నాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి చూసారా. కొంచెం సన్నగా తరుక్కోండి, గ్రేవీ బాగా వస్తుంది. ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది వేసేసుకున్నాము. అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. సో పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్, ఇంకా పసుపు, కొంచెం కారం, గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వడానికి కొంచెంసేపు మూత పెట్టి అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేయండి 2. సో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎగ్స్ని అయితే నేను కట్ చేసి ఇలా వేసుకున్నాను. మీరు నార్మల్గా కూడా ఎగ్స్ వేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి అయితే ఉడికించుకుందాం, కొంచెం గ్రేవీగా ఉండడం కోసం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి ఇంక దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను, వాళ్ళకి కూడా నచ్చింది. అంటే అంత కారం వేయలేదు నేను, కరెక్ట్గా సరిపోయింది అంతా. సో వాళ్ళకి కూడా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.